హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు ట్రెడిషనల్ వంట అయినటువంటి పునుగులు వేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. 2 రోజులు మనం ఇడ్లీ పిండి వేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలితే అందులో కొద్దిగా పెరుగు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలపాలండి. ఆ తర్వాత అందులో సరిపడా మైదా పిండి కలిపి కొద్దిగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరుగుతున్నటువంటి నూనెలో ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా పునుగులు వేసుకోవాలన్నమాట. ఇలాగ 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పునుగుల్ని మనం వేపుకోవాలి. ఇవి చూడడానికి ఎంత చిన్నగా ఉంటాయో తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటాయండి. నూనె కూడా అసలు ఏమీ లాగదనమాట. ఈ పునుగులు ఎంత టేస్టీగా ఉంటాయంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ట్రై చేసి ఇవి ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి అనమాట. మేమైతే ఈరోజు మా ఇంట్లో 2 చట్నీలు ఉన్నాయి, అల్లం చట్నీను, పప్పుల పొడి, వీటితోటి తింటున్నాము. ప్రతి ఒక్కళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు ఉట్టిగా కూడా వీటిని తినవచ్చు అనమాట. మీకు ఏ చట్నీ ఇష్టమైతే ఆ చట్నీతో కూడా మీరు ఈ పునుగుల్ని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి.